హలో గైస్, ఈ రోజు ట్రేడింగ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్నే డిస్కస్ చేసుకున్నాము. నిన్న ఈ రోజు ట్రావెలింగ్ లో ఉంటామని చెప్పి ఈ రోజు ట్రేడింగ్ అయితే చేయలేదు. కానీ ట్రేడింగ్ చేయకపోయినా సరే మీరు ఒక హ్యాబిట్ అయితే నేర్చుకోండి. అంటే ట్రేడింగ్ చేస్తున్నాం కదా, ఈ రోజే మనం చార్ట్స్ చూసుకోవాలి, అనాలిసిస్ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి అన్నట్టే కాకుండా ప్రతిరోజు కూడా మార్కెట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఏం ఫామ్ అయింది, ఏ స్ట్రాటజీ ఫామ్ అయింది, నార్మల్గా అయితే మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇవన్నీ కూడా చూసుకుంటే బెస్ట్. అది మీకు హెల్ప్ అవుతుంది. నేనైతే ఎప్పుడు మిస్ అవ్వను. ఒకవేళ ట్రేడింగ్ చేయకపోయినా సరే 3:30 తర్వాత మార్కెట్ ఏమైంది అన్నది ప్రతిరోజు కూడా చూస్తాను. సో ఈ రోజు ఏంటంటే మనకి ఇక్కడ నిన్న వర్జన్ సిపిఆర్ ఉంది. వర్జన్ సిపిఆర్ నుంచి నిఫ్టీ బౌన్స్ అయింది కదా. సో ఇది వర్జన్ సిపిఆర్ కింద ఉండదు ఇంకా, కానీ డిమాండ్ జోన్ కింద ఉంటుంది. నిన్న ఇక్కడ నుంచి లో అయితే లో నుంచి పై వరకు ఫామ్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ డిమాండ్ జోన్ అలాగని చెప్పి డిమాండ్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకుంటానని కాదు. సో ఈ టైంలో ఆల్మోస్ట్ 9:55 ఆ టైంలో బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎక్కడ ఉందో. నిఫ్టీ అనేది సపోర్ట్ దగ్గర ఉంది, వెరీ క్లియర్. సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ చూడండి 9:55 ఆ టైంలో ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ గా సిపిఆర్ దగ్గర ఉంది. సో నేను ఏం చేద్దానంటే ఈరోజు ట్రేడింగ్ చేయలేదు, కానీ ఒకవేళ చేసుంటే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకుందును. టేక్ ప్రాఫిట్ ఏమో డే హై దగ్గర తీసుకుందును. అఫ్ కోర్స్ ఆ టార్గెట్ అనేది మనకి హిట్ అయిపోతుంది ఈరోజు, ప్రాఫిట్ అయితే వద్దును. బట్ స్టిల్ ఇట్ ఈస్ టూ ఈజీ. మార్కెట్ అయిపోయిన తర్వాత ఇలా అనుకోవడం, గెస్ చేయడం అనేది ఈజీ. లైవ్ మార్కెట్ లో మన అనాలిసిస్ అనేది వేరుగా ఉండొచ్చేమో. ఓకే, సో నేనైతే ఇక్కడైతే ఎంట్రీ తీసుకుందాను. మార్కెట్ ఒకవేళ చూస్తే, ఎందుకంటే హై ప్రాబిలిటీ నిఫ్టీ కూడా ఆ టైంలో డిమాండ్ జోన్ సపోర్ట్ దగ్గర ఉంది 9:55 టైంలో. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సపోర్ట్ దగ్గర ఉంటే హై ప్రాబిలిటీ. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది మెసేజెస్ చేస్తారు. అండ్ మనం అయితే 2500 సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాము. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే, ఐ మీన్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2500 అనేది హిట్ చేద్దాము. అండ్ చాలా మంది మెసేజెస్ కూడా వస్తున్నాయి. కోర్స్ కొంచెం మంది అయితే కోర్స్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు, కొంచెం మంది వెబినార్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు, కానీ కొంచెం మంది మోస్ట్లీ ఇది ఎంటీఎం అడుగుతున్నారు. మీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఐ మీన్ ఈ నెల ప్రాఫిట్ వచ్చింది, మీకు ముందు నెల నుంచి అన్ని లాసెస్ ఉన్నాయేమో అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో అందుకే నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను, మీరు నా పాస్ట్ వీడియోస్ చూడట్లేదు. ఎందుకంటే మీరు ఒకసారి ఒక మనిషిని, నేనే కాదు ఎవరన్నా సరే, ఒక మనిషి ఒకటి చెప్తున్నప్పుడు పాస్ట్ వీడియోస్ కూడా చూడండి. ఐ మీన్ లాస్ట్ వీడియోస్ ఏముంటున్నాయి, ఎక్కడ ట్రేడ్ చేసుకుంటున్నాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు అనేది. నా యూట్యూబ్ ఛానల్ చూస్తే నేను ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా చేస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ కంటే ఫుల్గా అయితే జనవరి నుంచి వచ్చాను, కానీ లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. నా లాస్ట్ వరకు మొత్తం చూడండి నా వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక్క వీడియో, ఐ మీన్ నిన్న వీడియోలో మన 6,000 ప్రాఫిట్ వచ్చింది, మొన్న వీడియోలో 5,000 ప్రాఫిట్ వచ్చింది. అలా డైలీ ఈ 2 డేస్ 3 డేసే కాకుండా పాస్ట్ కూడా వెళ్ళి చూడండి. ఓకే, సో ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే నేను ఎంటీఎం అనేది చూపించుకోను, ఎందుకంటే ఎంటీఎం చూపించడం వల్ల యూజ్ అయితే ఏముండదు. కానీ మీకైతే చిన్న డౌట్ అనేది తీరుతుంది అంతే. జస్ట్ వీడు లాంగ్ టర్మ్ నుంచి 1 ఇయర్ నుంచి గ్రీన్ లో ఉన్నాడు, 6 మంత్స్ నుంచి గ్రీన్ లో ఉన్నాడు అనేది. నేనైతే ట్రేడింగ్ 2018 నుంచి స్టార్ట్ చేశాను. 2018 నుంచి నేను సక్సెస్ అవడానికి 2021 వరకు అయ్యింది. ఓకే, ఒక 3 ఇయర్స్ అయితే, ఐ మీన్ ఒక 2 ఇయర్స్ అయితే లాసెస్ ఫేస్ చేశాను. మీలాగే 2 ఇయర్స్ లాసెస్ ఫేస్ చేశాను. 1 ఇయర్ అయితే బ్రేక్ ఈవెన్ లో ఉన్నాను, 2 ఇయర్స్ బ్రేక్ ఈవెన్ లో ఉన్నాను. సో 2021 ఎండింగ్ నుంచి, అప్పటి నుంచి అయితే కొంచెం కొంచెం క్యాపిటల్ అనేది పెరిగింది. బట్ స్టిల్ ఓకే, అవన్నీ ఏం చెప్పట్లేదు. నేను ఇనీషియల్గా అయితే జెరోదా అప్ స్టాక్స్ యూజ్ చేసేవాడిని, కానీ అప్ స్టాక్స్ జెరోదా ఏంటంటే స్టాప్ లాస్ హంటింగ్ అనేది, ఐ మీన్ స్టాప్ లాస్ ట్రిగరింగ్ అనేది జరగట్లేదు ఒక్కొక్కసారి. సో అందుకు రీసెంట్ గా చేంజ్ అయ్యాను. సెప్టెంబర్ లో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సెప్టెంబర్ నుంచి కూడా ఫస్ట్ స్టాక్ అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఎంటీఎం అనేది ఒకసారి చూపించడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను మళ్ళీ. అండ్ యా, ఇది చూస్తే నాది పాత అకౌంట్. నేను లాస్ట్ మే 20 నుంచి అయితే ఈ అకౌంట్లో చేయట్లేదు. మే 20 ముందు వరకు కూడా నా క్యాపిటల్ అనేది 20 lakhs, కానీ క్యాపిటల్ 10 lakhs ఉంటే అలా ట్రేడ్ చేస్తారన్న దాని మీద నేను చేస్తున్నాను. అంటే నా రిస్క్ వచ్చి 10,000, రివార్డ్ 20,000 అలా చేసేవాడిని. ఓకే, సో 10 lakhs ఉన్నా సరిపోతుంది, ఈ అకౌంట్ 20 lakhs ఏం అవసరం లేదు. సో ఇది ఎంటీఎం ఒకసారి చూద్దాము. నేను బిఓ రిపోర్ట్స్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇది మ్యాక్బుక్ కాబట్టి పాపప్ బ్లాక్ డౌన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు రిపోర్ట్స్ దగ్గరికి వెళ్తున్నాను, ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్. సో సెప్టెంబర్ 1 నుంచి చేస్తున్నాం, 2023 సెప్టెంబర్ 1 నుంచి. సో 2024 కదా, ఇది 23 పెడుతున్నాను. 23 నుంచి నేను అయితే మే 20 నుంచి అయితే చెయ్యట్లేదు, కానీ స్టిల్ ఈ రోజు డేట్ వరకు కూడా ఉంచుతున్నాను, జూన్ 20 వరకు. ఓకే, సారీ, వెయిట్ అవెల్.
సెప్టెంబర్ 1, 2023. ఓకే, సెప్టెంబర్ 1 నుంచి ఈరోజు June 20 కదా, థర్స్డే June 20. ఎఫ్ఎన్ఓ ఓన్లీ ఎఫ్ఎన్ఓ చేస్తున్నాను నేను. ఎఫ్ఎన్ఓ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, 8,82,083 రూపీస్. నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత, 8,27,507 రూపీస్. అంటే నా డిమాట్ లోకి నాకు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చే అమౌంట్ 8,27,000. నాకు ప్రాఫిట్ వచ్చిన అమౌంట్, నాకు ట్రేడింగ్ ద్వారా ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ 8,82,000. 54,000 అనేది బ్రోకరేజ్ కి వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఈ అమౌంట్ కూడా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే నా రిటర్న్స్ చెప్పడానికి, ఎవరైనా మీకు ఎంత రిటర్న్స్ వచ్చాయంటే, వచ్చేది అయితే నా బ్యాంక్ అకౌంట్లోకి 8,27,000. కానీ ట్రేడింగ్ ద్వారా ఎంత సంపాదించాను అడిగితే ఈ అమౌంట్ చెప్తాను, 8,82,000 కదా. సో అదే తీసుకుందాం, రఫ్గా 8,80,000 వచ్చిందని చెప్పి అనుకుందాం. ఎప్పటి వరకు, June 20 వరకు ఉంది. కానీ May 20 నుంచి ఈ అకౌంట్లో చేయట్లేదు. ఆ అకౌంట్ కూడా చూపిస్తాను. May 20 నుంచి మేము చేస్తున్న అకౌంట్ చూపిస్తాను. అందులో అయితే క్యాపిటల్ 5 lakhs. ఓకే, సో అందులో 8,80,000 ప్రాఫిట్ వచ్చింది. క్యాపిటల్ 10 lakhs అనుకుందాము. సో ఇందులో అయితే క్యాపిటల్ 5 lakhs నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్, ఈ సెషన్ లైవ్ ట్రేడింగ్ వీడియో చేశాను కదా, ప్రతిదీ కూడా ఈ అకౌంట్ లోంచి చేశాను. అంటే ఈ బ్యాచ్ కి, లాస్ట్ బ్యాచ్ కి అయితే ఆ అకౌంట్ లో చేశాను. ఈ May 20 నుంచి అనేది ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం. ఓకే, సో May 20 నుంచి సెషన్ స్టార్ట్ అయింది కదా, లైవ్ ట్రేడింగ్ విత్ మీ. సో ఈరోజు ఓకే 20th వరకు చూద్దాము. ఈరోజు 20 కదా. సో ఎఫ్ఎన్ఓ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే లోడ్ అవుతుంది. సో చూసారు కదా, 56,000 వచ్చింది. కానీ ట్రేడింగ్ ద్వారా వచ్చింది అంత మనకి యాక్చువల్గా 63,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. ఎప్పుడు, లాస్ట్ మంత్ 20 నుంచి 20 వరకు. సో ముందు దాంట్లో 8,80,000 ప్లస్ 63,000. సో క్లోజ్ టు 9,43,000 వచ్చింది ట్రేడింగ్ ద్వారా. ఓకే, అంటే ట్రేడింగ్ చేసిన బ్రోకరేజ్ అవి కాకుండా ఓన్లీ ఎంటీఎం అంటే ట్రేడింగ్ ద్వారా వచ్చిన అమౌంట్ అయితే 9,43,000. సో నాకు ఇంకా సెప్టెంబర్ రావడానికి ఇంకా టైం ఎంత ఉంది, సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ రావడానికి మనకి ఇంకా, ఇది ఇంకా జూనే కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇంకా 2 months అయితే గ్యాప్ ఉంది. 2 months గ్యాప్లో ఇంకొక 50,000 వస్తే నాకు 10 lakhs అనేది టార్గెట్ ఈజీగా అచీవ్ అయిపోతాను. సో నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఎంటీఎం చాలా మంది అడుగుతున్నారు కదా, మీరు ట్రేడింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఐ మీన్ మీరు కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ లో ఉంటున్నారా అని చెప్పి అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం. ఓకే, సో 10 lakhs క్యాపిటల్ తో 10 lakhs 1 year తో సంపాదించినట్టు అవుతుంది ఈ సెప్టెంబర్ అయిపోతాయి. ఓకే, సో ఇన్ఫాక్ట్ మనకి లాస్ట్ బ్యాచ్ మన క్యాపిటల్ 10 lakhs, ఈ బ్యాచ్ క్యాపిటల్ ఐ మీన్ May 20 నుంచి ఏదైతే చేసామో ఆ క్యాపిటల్ అయితే 5 lakhs. లాస్ట్ బ్యాచ్ కి 75,000 ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడైతే 63,000 ప్రాఫిట్ వచ్చింది. సో క్యాపిటల్ మెయిన్ కాదు అక్కడ, మీరు ప్రాసెస్, మీరు విన్నింగ్ అప్పుడు ఎంత విన్ అవుతున్నారు, ఎంత బిగ్ విన్ అవుతున్నారు, లూజింగ్ అప్పుడు ఎంత తక్కువ లూజ్ అవుతున్నారు, అది ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక విషయం అయితే క్లియర్ గా చెప్తున్నాను. ఓకే, సో నా కోర్స్ తీసుకోండి, లేదంటే నా లైవ్ ట్రేడింగ్ వెబినార్ జాయిన్ అయిపోండి. మీరు కూడా నాలాగా ఇయర్లీ 10 lakhs సంపాదించవచ్చు. అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు 10 lakhs ప్యాకేజ్ సాఫ్ట్వేర్ లోనే కొంచెం పెద్ద పెద్దవాళ్ళకి వస్తుంది కదా, సేమ్ 10 lakhs ప్యాకేజ్ వస్తుంది కదా, ఇంటి దగ్గర ఇంకా ఫ్రీ టైం ఉంటుంది. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, బాస్ ఉండడు. నెక్స్ట్ మీకు ఇంకా ఫుల్ ఫ్రీడమ్ కదా ట్రేడింగ్ అంటే. సో ఇలా వచ్చింది అని నేనైతే ఎటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు, అండ్ నేనైతే చెప్పను కూడా. ఓకే, సో ట్రేడింగ్ కి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఒక స్కూల్లో అందరికీ ఐ మీన్ ఆ క్లాస్ లో అందరికీ కూడా ఒకేలా పాఠం చెప్తారు. కానీ ఆ క్లాస్ లో ఒకడే టాపర్ వస్తాడు, ఎందుకంటే అతను అతను చేసిన హోంవర్క్ కానివ్వండి, హార్డ్ వర్క్ కానివ్వండి, అతను పెట్టిన శ్రద్ధ కానివ్వండి, లేదంటే అతను పడిన కష్టం కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా, క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో బ్యాక్ బెంచర్కి సేమ్ మార్క్స్ రావు, బాగా చదివేవాడికి బ్యాక్ బెంచర్ కి సేమ్ మార్క్స్ అయితే రావు, టీచర్ అయితే ఒకడే. సో అదే విధంగా ఇప్పుడు నేను తీసుకున్న ఐ మీన్ నేను ట్రేడింగ్ కోర్స్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి వచ్చినట్టు ఇలా 10 lakhs వచ్చేస్తాను కదా, వాళ్ళు కూడా 10 lakhs పోగొట్టుకోవచ్చు. ఈవెన్ ఆఫ్టర్ అటెండింగ్ ద కోర్స్ వాళ్ళు 10 lakhs పోగొట్టుకున్నారు, 5 lakhs పోగొట్టుకున్నారు, లేదంటే 10 lakhs నాకని ఎక్కువ కూడా సంపాదించవచ్చు. ఓకే, అదైతే ఉంటది. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఇప్పుడు కోర్స్ తీసుకోండి, జాయిన్ అయిపోండి, మీకు కూడా 10 lakhs వస్తాయని చెప్పి నా ఉద్దేశం అయితే కాదు. కానీ మీరు ఏంటంటే షార్ట్ గా సక్సెస్ అవ్వాలి. స్టాక్ మార్కెట్ లో అందరూ ఏంటంటే, స్టాక్ మార్కెట్ అంటే చాలా కష్టం, అందులోని టెక్నికల్ అనాలిసిస్ కష్టమే, దాంట్లోని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండైసెస్ కష్టం, దాంట్లోని ఆప్షన్స్ ఇంకా కష్టం, ఆప్షన్స్ ఫ్యూచర్స్ కూడా చాలా కష్టం. సో
చాలా 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 హడ్డల్స్ ఉంటాయి. ఓకే. ఈ స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. నేను చూడండి ఆల్మోస్ట్ 2018 నుంచి చెప్పుకుంటుంటే 2024 లో చెప్తున్నాను ఇలాగ నాకు 10 lakhs వచ్చే ఇయర్లీ, ఐ మీన్ 1 year లో 10 lakhs సంపాదించానని చెప్పి. నెక్స్ట్ ఇయర్ ఏమో ఈ 10 lakhs వస్తే రావచ్చు, లేదంటే అంటే పోవడం అనేది ఉండదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో వన్స్ మనం సక్సెస్ అయిపోయిన తర్వాత మన ఒక ఫార్ములా ఉంటది కదా. సో ఆ ఫార్ములా ఏంటి, ఆ రూల్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యామనుకోండి ఎవరు కూడా మనల్ని ఆపేది ఏమి ఉండదు. సో సక్సెస్ అయితే అవుతాము. కానీ 10 lakhs వస్తుందా, 5 lakhs వస్తుందా, ఇంకా ఎక్కువ 15 lakhs వస్తుందా, 20 lakhs వస్తుందా, ఇంకా ఎక్కువ సంపాదిస్తామా అన్నది అది చూసుకోవాలి. అంతేగాని మీరు వన్స్ మీరు సక్సెస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే ఎవరు బ్యాక్ అయితే లాగరు. సో ఓకే. సో ఎంటీఎం అడుగుతున్న వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేశాను. నా ప్రాఫిట్ అండ్ లాస్ అడిగారు కదా, వాళ్ళ కోసం ఆ వీడియో అనేది చేశాను, చూపించాను. అండ్ దెన్ ఈ వీడియో తర్వాత ఇంకా ఎంటీఎం అనేది ప్రతిసారి కూడా ఇలా ఇయర్ వైజ్ కానివ్వండి, లేదంటే మంత్ ఆన్ మంత్ వైజ్ కానీ ఏం చూపించడం ఇంక ఇదే లాస్ట్. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరు వచ్చినా సరే ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేస్తాను అంతే. ఓకే. సో యా, ఇంట్రెస్ట్ ఉంటే నాకు రేపటితో మళ్ళీ 21 days ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎందుకు పెడుతున్నానంటే మనిషికి 21 days ఏదన్నా సరే హ్యాబిట్ అలవాటు అయితే తర్వాత కూడా ఫ్యూచర్లో అదే అలవాటు అవుతుందని ఈ 21 days ఛాలెంజ్ అనేది ఎందుకు పెడుతున్నాను. మనిషికి 21 days ఏదన్నా ఒక పని చేశారనుకోండి, లేని అలవాట్లు చేస్తే కొత్త అలవాట్లు వస్తాయి. అండ్ మీకున్న అలవాట్లు మానేయడానికి ట్రై చేస్తే అది కూడా మానేస్తారు ఈ 21 days అనేది. సో ఈ ఛాలెంజ్ అనేది అందుకే స్టార్ట్ చేశాను. అంటే మనం తీసుకున్న ట్రేడ్స్ లో మనం ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నామో మిస్టేక్స్ ఆపేసాం అనుకోని ఈ 21 days నెక్స్ట్ నుంచి కూడా ఇదే అలవాటు అవుతుంది. మిస్టేక్స్ ఏం చేయకుండా ఉండేలా అలవాటు అవుతుంది. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి అలవాటు అవుతుంది, ట్రేడింగ్ సైకాలజీ గురించి అలవాటు అవుతుంది. అండ్ విన్ అవుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు ఎక్కడ విన్ అవుతున్నాను, ఎక్కువ విన్ అవుతున్నాను. ఓకే. మీరు చూస్తే నా 1:2 నా లాస్ మించి ఎప్పుడు కూడా హోల్డ్ చేయను నేను. ఒకవేళ నాకు తెలుసు అది హై ప్రాబిలిటీ మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా రివర్స్ అయినా అవ్వచ్చు అని, కానీ 1% లాస్ మించి ఎప్పుడు కూడా రిస్క్ అనేది చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను ఫాలో అయ్యే రూల్స్ అలాంటివి. అండ్ దెన్ ఆ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల నేనైతే సక్సెస్ అయ్యానని చెప్పుకోగలను. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. డే ట్రేడింగ్ కోర్స్ వచ్చేసి 5,999. సో వీళ్ళకి ఏంటంటే ఈసారి నుంచి నెక్స్ట్ మంత్ ఏం తీస్తాను సార్, రేపు నుంచే. ఓకే. సో రేపు నుంచి వీక్లీ వన్స్ కానీ ఐ మీన్ 2 weeks ఒకసారి కానీ పొజిషనల్ లెవెల్స్ ఇస్తాం. ఇప్పటి వరకు అయితే ఇంట్రాడే డే టు డే వేస్ ఇచ్చాము. సో ఇప్పటి నుంచి రేపు నుంచి పొజిషనల్ ట్రేడింగ్ ఇస్తాం. అంటే రేపు ఇచ్చేస్తాం కాదు, ఈ 1 week 2 weeks ఒకసారి కంపల్సరీ పొజిషనల్ ట్రేడింగ్ అనేది ఇస్తాము. రిస్క్ తక్కువ ఉంటుంది, లైక్ 100 points 200 points రిస్క్ ఉంటుంది. టార్గెట్ 500 points 1000 points వరకు హోల్డ్ చేసుకునేలాగా మేమైతే గైడ్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్, ఐ మీన్ ఇప్పటి నుంచి కోర్స్ ఎవరైతే తీసుకుంటారో మీ అందరికీ తెలుసు బెనిఫిట్స్ ఏంటన్నది. కోర్స్ వస్తుంది, టెక్నికల్ అనాలిసిస్ గురించి ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది, ఆప్షన్స్ గురించి ఉంటుంది. అండ్ ఆ ఆప్షన్స్ లో ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, మన డైరెక్షన్ ప్రకారం సైడ్ వేస్ మార్కెట్ లేదంటే ట్రెండింగ్ మార్కెట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ ఉంటాయి కోర్సులో. దీంతో పాటు మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్ వస్తుంది కదా. ప్రీమియం ఛానల్లో నేను ఏదైతే లెవెల్స్ తీసుకుంటున్నానో ఆప్షన్ బయింగ్ కానివ్వండి, ఆప్షన్ సెల్లింగ్ కానివ్వండి, సో నేను ఆ లెవెల్స్ అనేవి ప్రీమియం ఛానల్లో, ఐ మీన్ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇస్తాను అనమాట. ఓకే. సో ఇదే గైడెన్స్ కోసం. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పటి వరకు ఓన్లీ డైలీ వైజ్ ఇచ్చాం, కానీ ఇప్పటి నుంచి పొజిషనల్ ఇస్తాం. అంటే మార్కెట్ తర్వాత రోజుకి హోల్డ్ చేసుకునేలాగా. సో చాలా మంది తక్కువ క్యాపిటల్ ఉంటుంది కదా, తక్కువ క్యాపిటల్ తో ఎక్కువ ఎలా చేయాలి అన్నది ఈ సెషన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం రేపటి నుంచి. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయితే ఈ బెనిఫిట్ అనేది రేపు నుంచి యాడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, రేపు నుంచి అయితే 21 డేస్ ఉండదు, ఈసారి 20 days చేస్తున్నాం. అంటే రేపు నుంచి మనకి మళ్ళీ జూలై 20 వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 month. కానీ ట్రేడింగ్ డేస్ అయితే 20 days ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి కదా మధ్యలో, సాటర్డే సండే. సో ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఫీజు 5,999. నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 వరకు. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో స్పెషల్ మెన్షన్, మళ్ళీ ఈ ట్రేడింగ్ కోర్స్ తీసుకున్నా లేదంటే ట్రేడింగ్ వెబినార్ జాయిన్ అయినా నాకు అస్తమాన ప్రాఫిట్స్ వస్తాయి మీకు కూడా అదే వస్తాయి అని చెప్పడం నా ఉద్దేశం అయితే కాదు. మిమ్మల్ని నోవిస్ ట్రేడర్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఎలా ఆలోచించాలి, ఆ విధానం ఎలా మీకు రప్పించాలనేదే మా ప్లాన్. ఓకే. సో ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో పింక్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ లో పెట్టవచ్చు. వాట్సాప్ నెంబర్ కింద ఉంది కదా, వాట్సాప్ కి మెసేజ్ చేయొచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు, లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ దెన్ సీ యూ ఆన్ టుమారో మార్కెట్. ఓకే. బాయ్.